నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎక్స్టీ జీ న్యూస్. ఈనాటి వార్తలు. విశాఖలో జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని మోడీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై సీఎస్ విజయానందన్ సమీక్ష నిర్వహించారు. విజయవాడలోని సీఎస్ క్యాంప్ కార్యాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి ప్రాథమికంగా చర్చించారు. యోగా దినోత్సవాన్ని విజయవంతంగా చేసేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు. ఏర్పాట్ల పర్యవేక్షణ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు నోడల్ అధికారిగా నియమించారు. విశాఖపట్నంలోని 8వ తరగతి ఆపై తరగతుల విద్యార్థులకు రాష్ట్రంలోని ఆయుష్ మిషన్ ప్రతినిధులు, యోగా శిక్షకులు, యోగా స్పోర్ట్స్ అసోసియేషన్లు, క్రీడా శిక్షణలు కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు. సమావేశానికి ఢిల్లీ నుంచి కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వర్చువల్గా పాల్గొన్నారు. 2 లక్షల టీ-షర్ట్లు, యోగా మ్యాట్లను రాష్ట్రానికి పంపిస్తామని ఆయన చెప్పారు. అనంతపురం జిల్లా మరోసారి జాతీయ స్థాయిలో రికార్డులోకి ఎక్కనుంది. సౌర పవన బ్యాటరీ విద్యుత్ను ఉత్పత్తి చేసే దేశంలోనే తొలి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కాంప్లెక్స్ ఏర్పాటు కానుంది. 22,000 కోట్ల వ్యయంతో అతిపెద్ద ఇంటిగ్రేట్ పునరుత్పాదక విద్యుత్ కాంప్లెక్స్ ను శుక్రవారం మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. లోకేష్ పర్యటన సందర్భంగా బేతాపల్లిలో అధికారులు ఏర్పాట్లు చేశారు. మిస్ వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొనే సుందరీమణులు చారిత్రక ఓర్గల్లు నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు 1000 స్తంభాల ఆలయాన్ని సందర్శించారు. వారికి తెలంగాణ సంప్రదాయం ప్రకారం బతుకమ్మ మేళతాళాలతో స్వాగతం పలికారు. చీరకట్టులో మెరిసిన సుందరీమణులను గ్రూప్ ఫోటో షూట్లో పాల్గొన్నారు. ఈ నెల 17న కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ రంజిత్ బాషా, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పరిశీలించారు. సీఎం క్యాంప్, రైతు బజార్ సహా పలు ప్రాంతాలను పరిశీలించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. తర్వాత ప్రజావేదిక నిర్వహిస్తారు. P4లో భాగంగా మార్గదర్శకాలు బంగారు కుటుంబం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం కార్యకర్తలతో మాట్లాడతారని నేతలు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు 17వ రోజు మన కర్నూలు జిల్లా ప్రోగ్రామ్, ఎస్పెషల్ పాణ్యం కాన్స్టిట్యున్సీ ప్రోగ్రామ్కి రావడం జరుగుతుంది. దాంట్లో పాటుగా కొన్ని ప్లేసెస్ని సీఎం గారు విజిట్ చేస్తారు. ప్రజావేదిక కూడా ఉంటుంది. ఆ వెన్యూ ఫైనలైజేషన్ కోసం అందరం కూడా ఈ పాణ్యం కాన్స్టిట్యున్సీలో ఉన్న అర్బన్ ఏరియాలో ఇక్కడ వెన్యూ అనేది ఫైనలైజ్ చేయడానికి అందరం కూడా సెర్చ్ చేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పాణ్యంలోని 16 వార్డ్స్లో విజిట్ చేయడం జరుగుతుంది. మొదట రైతు బజార్ విజిట్ చేస్తారు. తర్వాత ప్రజావేదిక కార్యక్రమం ఉంటుంది. అక్కడే P4 మార్గదర్శి బంగారు కుటుంబం ఆ కార్యక్రమం కూడా అక్కడే చేయడం జరుగుతుంది. తర్వాత క్యాడర్తో మాట్లాడడం ఉంటుంది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి శ్వాసకోశ సమస్య రావడంతో విజయవాడ జైలు అధికారులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వంశీ విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. శ్వాస సంబంధిత సమస్యలపై మంగళవారం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వంశీకి పరీక్షలు నిర్వహించారు. తనకు 4 రోజుల కిందట జైల్లో కళ్ళు తిరిగాయని ఆయన వైద్యులకు చెప్పడంతో పరీక్షలు నిర్వహించారు. అన్ని పరీక్షల్లోనూ ఆరోగ్యంగా సాధారణంగానే ఉన్నట్లు తెలిసింది. అరెస్ట్ అయిన రోజు నుంచి ఇప్పటి వరకు వంశీ 20 కిలోల బరువు తగ్గారని వైద్య నివేదికలు జైలు అధికారులు బుధవారం కోర్టులో సమర్పించారు. ఇవాళ మరోసారి వంశీకి శ్వాసకోశ సమస్య రావడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇటీవల ఒంగోలులో దారుణ హత్యకు గురైన టీడీపీ నేత మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం
అమ్మనబ్రోలులోని వీరయ్య చౌదరి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం వీరయ్య చౌదరి సతీమణి, కుమారుడు, కుటుంబ సభ్యులను లోకేష్ పరామర్శించి ధైర్యం చెప్పారు. వీరయ్య చౌదరితో ఉన్న అనుబంధాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు. యువగలం పాదయాత్ర సమయంలో తనతో పాటు అడుగులు వేశారని, పార్టీ ప్రతిష్టకు కోసం ఎంతో కృషి చేసిన వీరయ్య చౌదరి దారుణ హత్య బాధాకరణమని అన్నారు. నిందితుడు కఠినంగా శిక్షిస్తామని లోకేష్ స్పష్టం చేశారు. వీరయ్య చౌదరి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఉగ్ర నరసింహారెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 339 అభివృద్ధి పనులు మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో 60 రోజుల్లో 41 కోట్లతో 339 పనులు పూర్తి చేశారని, ఈ సందర్భంగా కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు వద్ద సభ నిర్వహించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి పోటీపడి అభివృద్ధి పనులు చేయిస్తున్నారని మంత్రి నారాయణ అభినందించారు. గత వైసీపీ ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా పనులు చేశారని మండిపడ్డారు. ఆగిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మంచినీటి ప్లాంట్ పెండింగ్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత రూరల్ నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డి గారు 816 పనులని 231 కోట్ల 78 లక్షలతో ప్రారంభించారు. వాటిలో 339 పనులు యాక్చువల్గా కేవలం 60 రోజుల్లో కంప్లీట్ చేసి ఈరోజు ఇక్కడ ఇనాగ్రేషన్కి మనందరం రావడం నిజంగా ఇది ఒక చరిత్ర. శ్రీధర్ రెడ్డి గారి గురించి నేను చెప్పాను, నాకంటే మీ అందరూ తెలుసు. అతను పట్టుదలకి మారిపోయారు. ఏదైనా పట్టుకుంటే అది ఎందాక వదలదు. నేను చెప్పాను, బీసీ భవన్, అంబేద్కర్ భవన్, నేను సెక్రటరీతో మినిస్టర్తో మాట్లాడాను, చేస్తామన్నారు. త్వరలో కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఏదైతే బ్రిడ్జి పుట్టేపాడ దగ్గర బ్రిడ్జి అడిగారు, దాన్ని కూడా వీలైన తొందరలో శాంక్షన్ చేయించి చేస్తామని సభా సందర్భంగా రూరల్ ప్రజలందరూ తెలియజేస్తున్నాను. ఈరోజు 339 అభివృద్ధి పనులు పూర్తి చేసి ఘనత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంపాదించుకున్నాడు. ఆమంచల్ దగ్గర 60 ఎకరాల్లో ఎంఎస్సీబీ పార్క్ కూడా ఈ మధ్య ఇనాగ్రేట్ చేశాడు. ఇటువంటి పార్క్ డెవలప్ చేస్తే మన యూత్ ఎక్కడెక్కడికో ఉద్యోగాలు ఎత్తుక్కుంటూ పోతుంటారు. మనకి సెంట్రల్ స్కీమ్స్ లో లోన్లు కూడా దొరికే అవకాశం ఉంది. ఇక్కడనే మనము పరిశ్రమలు కానీ పెట్టగలిగితే ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం. అది ఖచ్చితంగా శ్రీధర్ చేయగలుగుతాడు, చేస్తాడు కూడా. నెల్లూరు నగరంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే 1 నుంచి 10 దాకా పొందుతున్నారండి. 2014-19లో వారు మంత్రిగా నగర రూరల్ నియోజకవర్గాలు చేసిన సేవలు చెప్తే మాట్లాడగలిగారు. ఆ రోజు నేను వారి పార్టీలో వారి వెంట ఎమ్మెల్యేగా లేకపోయానే అన్న బాధ నాకు ఉండేది. దేవుడి దయ వల్ల ఇప్పుడు మళ్ళీ వారి పార్టీలో వారు మంత్రిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నా. కాబట్టి అభివృద్ధిలో వారి పాత్ర కీలకమని చెప్పని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.